అసలు ఎలాంటి మహామోహుల్ని ఆయన డైరెక్ట్ చేశారంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎంజి రామచంద్రన్, అవును, శివాజీ గణేశన్, జమినీ గణేశన్. ఇక హిందీకి వస్తే దేవానంద్, రాజ్ కుమార్, తర్వాత గురుదత్తు, షమీ కపూరు, అవును, ధర్మేంద్ర, అట్లా పేరు కూడా చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు దాంట్లో. అంత స్టాల్ వార్డ్స్ అందరిని ఆయన డైరెక్ట్ చేశారు కదా. అవునండి. వాళ్ళ గురించి ఎప్పుడన్నా మీ దగ్గర వాళ్ళ క్వాలిటీస్ గురించి ఎప్పుడన్నా చెప్పారా? ఎప్పుడు మాట్లాడేవారు కాదండి. ఆయన ఇప్పుడు సినిమా ఇది ఆయన షూటింగ్ చేసి బాంబేలో ఎక్కువగా షూటింగ్ చేసేవారు. షూటింగ్ చేసి చెన్నైకి వచ్చేవారు. మాతో ఎప్పుడు షేర్ చేసేవారు కాదు. అక్కడ ఏం జరిగింది ఏంటి, ఆయనకున్న పేరు ఏంటి అనేది కూడా అసలు షేర్ చేసేవారు కాదు. అంత సింపుల్గా ఉండేవారు. మాకు మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా మాకు తెలిసేది, ఓహో మా ఫాదర్ ఇంత పెద్ద గొప్ప డైరెక్టర్ అనే విషయం అప్పుడే తెలిసిందనమాట. ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్పదలుచుకున్నానండి. వాసన అనే పిక్చరు, రాజ్ కుమార్ హీరో అనమాట. దాంట్లో ఆయన ఒక సీను, పర్టికులర్ సీను, ఇది ఏంటి రావు సాబ్ అనేవారు. రావు సాబ్ ఈ సీన్ నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆయన అంటే, ఎందుకు నచ్చలేదు, నేను రైటర్స్ అందరూ కూర్చుని మేము డిసైడ్ చేసి స్క్రీన్ ప్లేతో మేము పెట్టాము, అది దీంట్లో తప్పేముంది అంటే తప్పేమో చెప్పలేకపోతున్నాడు. ఈ సీన్ నాకు నచ్చలేదు అంటాడు. అట్లాగైతే కుదరదు. నీకు ఏదైనా పాయింట్ ఏదైనా ఉంటే ఆ పాయింట్ నేను కన్విన్స్ అయితే తప్పకుండా మారుస్తాను. అట్లా కాకుండా నువ్వు ఈ అనవసరంగా ఈ సీన్ తీసేయమంటే మాత్రం నేను తీసాను అంటే ఆయన కోపం వచ్చింది రాజ్ కుమార్కి. తిన్నగా వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గర, ఏమండి ఈయనెవరో రావు సాబు డైరెక్టర్, తీసేయండి ఆయన్ని, ఈజ్ నాట్ ఎట్ ఆల్ లిజనింగ్ టు మై వర్డ్స్ అని చెప్పేసి. ఆయన ఒక టైప్ మనిషి రాజ్ కుమారు. సో అంటే ప్రొడ్యూసర్ ఒకటే మాట అన్నాడు, తీసేస్తే నిన్ను తీసేస్తాను, రావు సాబుని మాత్రం తీయను, ఐ హ్యావ్ మోర్ బిలీఫ్ అన్న. ప్రొడ్యూసర్ ఎవరు? సత్యజిత్ పాల్లో ఏదో ఉంది సార్, సత్యజిత్ పాల్ ఆయన అనుకుంటా. చాలా ఇదిగా చెప్పాడు, కఠినంగా చెప్పాడు అనమాట. అప్పుడు కంగు తిన్నాడు రాజ్ కుమార్. కంగు తిని అమ్మో ఇదేంట్రా ఇదని మళ్ళీ సారీ చెప్పి ఫాదర్ దగ్గరికి, ఐఎమ్ రియలీ సారీ రావు సాబ్, ఐ షుడ్ హావ్ ఫాలోడ్ యూ ఓన్లీ, ఐఎమ్ ఫాలోయింగ్ యూ అని చెప్పేసి ఆయన్ని ఫాలో అయ్యాడు. అట్లా అది హిందీ ఫీల్డ్లో జరిగింది.